ఆనలు, ట్రాఫిక్ తిప్పలు, కలెక్టర్లకు సలహాలు, ఆఫీసర్లకు ఆర్డర్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, యూరియా తిప్పలు, దౌకాన్లు, సూది మందులు, ప్రాజెక్టులు, నీళ్లు, పంటలు, గిగ్ వర్కర్ల తిప్పలు. ఇట్లా ప్రతి ఒక్కటి చర్చ చేసిండ్రబ్బా సచివాలయంలో సర్కార్ పెద్దలంతా కూర్చొని. ఇప్పుడు ఇవే ముఖ్యమైనవి కదా, మరి అందులోకెళ్ళి ఇంకా ముఖ్యమైన ఇప్పుడు చూద్దాం. సచివాలయంలో ముఖ్యమంత్రి సారు, మంత్రులు, పెద్ద ఆఫీసర్లు, వీడియో కాన్ఫరెన్స్ ల జిల్లా కలెక్టర్లు అన్నిటి మీద గంటల కమానం చర్చలు నడిచినాయి. ఏమేం చేయాలనో మాట్లాడుకున్నారు. ఆననీళ్లు రోడ్ల మీద ఆగకుండా చూడాలి, ట్రాఫిక్ జామ్ గానియొద్దు, వాతావరణం రిపోర్టును బట్టి 3 గంటల ముందే అలర్ట్ చేయాలని ఆర్డర్ వేసిండు. నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. పోలీసులు అందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరు గ్రౌండ్ లో ఉండాలి. ఇది చిత్తడి సీజన్ కాబట్టి అడ్డమైన రోగాలు మొసురుతాయే, గట్ల కాకుండా చూడాలి. దావుకండ్లల్లా సూదు మందులు సరిపోను పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి సారు. ఎక్కడైతే మడుగులాగా నీళ్లు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఎంబడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ లేకపోతే దోమల మందు కొట్టడం కానీ. కలెక్టర్లు అంతట తిరిగి పతొక్కటి అరుచుకోవాలి, ఆఫీసులోనే ఉంటామంటే కుదరదానికి వచ్చిండు. 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు మొత్తం ఏం చేసిండ్రో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. యూరియా దొరకలేదని లొల్లైతుంది కదా, సరిపోను స్టాక్ ఉన్నా కరెక్ట్ వంచలేకనే గిట్లయితుంది అనేది సర్కార్ వాళ్ళ మాట. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. అట్లనే కొత్త రేషన్ కార్డులు వంచుడు, పేర్లు లేనోళ్లే ఎక్కిచ్చే కార్యం రువ్వడి మీద నడవాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇదే పనులుండాలట. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా. ఇక 111 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను జప్పున డెవలప్ చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ తోటి జరిగిన మీటింగ్ లా డిసైడ్ చేసిండు ముఖ్యమంత్రి సారు. అత్తర బుత్తర చదువులు కాకుండా కంపెనీలా ఎమ్మటే జాబ్ వచ్చేటట్టు ట్రైనింగ్ ఇచ్చే కార్యం అన్నట్టు.